దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ వర్తమానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతూ, మరి ఈరోజు మనమందరము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతూ, మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని యొక్క నామ మహిమార్థము మనకు జరుగుతూనే బట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ పాల్గొనడానికి దేవుడు చూయించిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ శుక్రవారం రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క వర్తమానం, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొనడానికి దేవుడు చూయించిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ శుక్రవార ప్రార్థనలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మీరు దేవుని నామంలో మీరు ప్రార్థించారు, మీరందరూ దేవుని నామంలో మీరు దేవునికి ఆరాధించారు, దేవుని గణపరిచారు కొరకు ఈ రోజు మనము ఈ యొక్క 40 రోజులు ఈ ఉపవాస దినములో మీరు ఉన్నారు బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతూ, మీరు దేవుని మందిరానికి ఉపవాసముతోటి దేవుని మందిరానికి వచ్చారు అని దేవునికి స్తుతించారు, దేవుని మహిమపరిచారు కొరకు దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడే యొక్క దేవుని మంచి మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తన వాక్యము ద్వారా మన జీవితంలో దేవుడు మనని బలపరుస్తూ, దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ, దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటుంటామో అప్పుడు మన జీవితంలో కొన్ని మార్పులు కలుగుతుంటాయి, ధైర్యము కూడా రావడానికి అవకాశము. దేవుడు మాట్లాడిన వాక్య ప్రకారంగానే దేవుడు మన జీవితంలో దేవుని కార్యాలు కూడా చేయగలుగుతాడు కొరకు మనం విశ్వాసముతోటి దేవుని మాటలు మనం వినేటందుకు మనం అందరము కూడా మనం ప్రయత్నిద్దాము. దేవుని మాటని విశ్వాసముతో వినాలి. వింటున్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక శ్రద్ధతో దేవుని మాటలు మనం విన్నట్టు అవుతే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆ విన్న వాక్యము, దేవుని యొక్క విన్న వాక్యము, దేవుని విన్న వర్తమానము కూడా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సహాయము చేత మనకి ఎప్పుడైతే మనకు ఆ వర్తమానము మనకు అర్థం అవుతుంటది అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు కూడా జరగడానికి అవకాశం. హల్లెలూయా. అందుబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న యొక్క దేవుని యొక్క వాక్యము ఏమనగా, దేవుడు నీ మొర ఆలకించును. హల్లెలూయా. దేవుడు నీ మొర ఆలకించును అని, లేదా ఈ వర్తమానము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుడు నీ మొర ఆలకించును. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా నువ్వు ప్రార్థించిన వెడల, నువ్వు ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేశావు, చాలాసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసముతోటి నువ్వు దేవుని దగ్గర ఉపవాసము కూడా ఉంటున్నావు. ఈరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నావు. కానీ నీవు చాలాసార్లు నువ్వు అనుకుంటావు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అని నీకు ఒక మనసులో ఒక సందేహాన్ని నీకు ఏర్పడుతుంటుంది. కానీ దేవుడు లేదా నీ మనసులో ఉన్న యొక్క మాటకు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీ మొర ఆలకించును. నీవు ఏది కూడా నువ్వు ప్రార్థించిన వేళల, నీవు నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా ఏది కూడా నువ్వు ప్రార్థించిన వేళల, ఈరోజు కూడా దేవుని మందిరంలో నువ్వు ఏది కూడా ప్రార్థిస్తే, ఈ వర్తమానం విన్న తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని నువ్వు మోకరించి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. విన్న వరకే కాదు కానీ దేవుడు నీ ప్రార్థన విని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని తను ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని కార్యాలు చాలా వరకు నువ్వు చూశావు. ఇప్పటి వరకు నువ్వు దేవుని దగ్గర వచ్చి నువ్వు దేవునికి ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పటి వరకు చేశాడు అన్నట్టు ఈ రోజు వరకు దేవుడు చేసిన దేవుడు రాబోయే దినంలో కూడా నీ జీవితంలో దేవుని కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రతి మనిషినికి ఒక ఆశ ఉంటుంది, దేవుడు నా జీవితంలో నేను చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు కార్యము చెయ్యాలని.
అందుబట్టి దేవుడు మాట్లాడుతున్న యొక్క మాటని మనం చూసినట్టు అయితే యోహాను సువార్త 15:7 మనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, మీరు అని మీ యందున నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో మీరు అడుగుండి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతూ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ దేవునిలోన మీరు ఉన్నట్టయితే, దేవుని యొక్క వాక్యము మీలోన ఉంటే, దేవుని దగ్గరకు వచ్చి మీరు ఏది కూడా ప్రార్థిస్తే అది మీకు దేవుడు అనుగ్రహించబడుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి దేవుని దగ్గరకు వచ్చే వారందరూ కూడా మనము దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి లేదా లోకంలో కొన్ని లోక ఆలోచనలు, లోక తలంపులల్లా, లోక మార్గంలో మనం నడవకుండా దేవునిలో మనము పరిపూర్ణమై ఉండేటందుకు మనము ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చే వారు అందరూ కూడా దేవునిలో పరిపూర్ణంగా ఉంటూ, మనలోన దేవుని వాక్యం ఉండాలి, మనలోన పాపం ఉండకూడదు, మనలోన శాపం ఉండకూడదు, మనలోన చెడు యొక్క ఆలోచనలు ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు. మనము చెడు కలిగి ఉండకుండా మనలోన నివసించాలి. ఏంటిదంటే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము మనలోన ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నది, నువ్వు విశ్వాసముతోటి నువ్వు ఏదైనా నువ్వు ప్రార్థించిన వేళల దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన విని ఆ విధంగా నీ జీవితంలో దేవుని కార్యాలు జరగబోతున్నవి. హల్లెలూయా. అందుబట్టి దేవుని వాక్యము మనం చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చి మనం వింటుంటాము, తర్వాత మర్చిపోతాం మనం చాలాసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, విన్న వాక్యము నీ హృదయంలో అవన్నీ నాటబడి ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, మీరు నా యందున ఉన్న వెడల నా వాక్యము నీలోన ఉండాలంటున్నాడు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. నీ హృదయంలో లేదా చెడు ఉండకూడదు. నీ హృదయంలో ఒకరి గురించి చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. నీ హృదయంలో చెడ్డది ఏది, ఈర్ష్య, కోపము, ఇలాంటివి నీ హృదయంలో ఉండకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, నా వాక్యము నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉన్న వేళలా, నా వాక్యము నీలోన ఉంటే నువ్వేది కూడా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించిన వేళల దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రార్థన నేను విని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. అందుబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మనము ఒక స్త్రీ గురించి చూస్తుంటాము. ఆ స్త్రీ గురించి మనము చాలాసార్లు మనం వింటుంటాము. కానీ దేవుని దగ్గర ప్రార్థించిన మంచి దేవుని యొక్క భక్తిలో ప్రార్థించిన స్త్రీ ఎవరు అనగా అన్న. మనము అన్న గురించి మనము చూసినట్టయితే 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10-11 తన గురించి రాయబడి ఉన్నది. దేవుని దగ్గర ఈ యొక్క దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని దగ్గర వెళ్ళి ఈ అన్న అన్న ఒక స్త్రీ దేవుని దగ్గర ప్రార్థించింది. తనకి ఏదైతే అవసరం ఉంది, తన జీవితంలో ఏదైతే కొదువ ఉన్నది, ఆ కొదువగా దేవుని దగ్గర ప్రార్థించింది. ఈ రోజు కూడా మనము ప్రార్థన ఏమి చెయ్యాలో మనకు తెలియలేకపోతుంటా. చాలాసార్లు నేను ప్రార్థన చేస్తున్నావా అమ్మ అంటే, అవును నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటారు. కానీ నేను దేని గురించి ప్రార్థించినను నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియనట్టు ఉండకూడదు. మనము దేని గురించి ప్రార్థన చేస్తున్నాము, మన ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు యేసుక్రీస్తు నామంలో మన చేసిన ప్రార్థనకు దేవుని దగ్గర జవాబులు పొందుకుంటున్నామా లేదా, ఆ జవాబులు మన జీవితంలో ఉన్నాయా లేవా అని మనము చూడాలి. అందుబట్టి ఈ యొక్క అన్నాగౌడంగా తన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తుంది. తనకు మంచి భర్త ఉన్నాడు, తన జీవితంలో భర్త మంచి చూసుకోగలుగుతాడు, మంచి అన్నీ ఉన్నాయి, తనకు ఏది కొదవ లేదు. కానీ ఒక్కటి తన జీవితంలో లేనిది ఏంటిదంటే తనకు సంతానము లేదు. సంతానము లేనప్పుడు అన్ని విషయాలల్లా భర్త మంచి చూసుకోవడానికి ఉన్నాడు, తనకు అడిగిన ప్రతిదీ కూడా ఇవ్వడానికి ఉన్నాడు, తనకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఉన్నది, తనకు అన్ని కూడా ఉన్నప్పుడు కూడా
ఒకటి తన జీవితంలో తనకు కొద్దువగా ఉన్నది ఏంటిదంటే సంతానము లేదు. చూడండి, పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒక 1 year 2 years 3 years కూడా పెళ్లి అయింది, కానీ సంతానము లేకుంటే ప్రతి స్త్రీకి బాధలు. ఆ స్త్రీ ఎదుర్కొంటున్నప్పుడు లేదా ఆ బాధలని ఆ స్త్రీకే అర్థం అవుతుంటుంది. ఆ సంతానము లేని ఆ యొక్క ఇద్దరు ఆ దాంపత్య జీవితంలో ఉన్న ఆ కుటుంబంలో ఆ భార్య భర్తలకు చాలా బాధ ఉంటుంటుంది. అలాగా అన్న కూడా తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు కూడా సంతానము లేనప్పుడు ఆమె దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. చూడండి, ఎంత దుఃఖం ఎంతున్నదంటే తన జీవితంలో అన్ని ఉన్నప్పుడు కూడా తన హృదయంలో ఒక దుఃఖం ఉన్నదంట. ఆ దుఃఖం ఏంటిదంటే తనకు సంతానము లేదు. చూడండి, అందరూ మాకు పెళ్ళి అయింది, పెళ్ళి అయినాక నీకు ఇంకా పిల్లలు కారమ్మా, నీకు ఇంకా పిల్లలు కారా, ఈ హాస్పిటల్కు చూయించుకో, ఆ హాస్పిటల్కు చూయించుకో, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ ఇద్దరు భార్య భర్తలకు ఎంత బాధ కలుగుతుంటుందంటే వారికి సమాధానం చెప్పలేకపోతుంటారు. చాలాసార్లు వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతారు. ఈ అన్న జీవితంలో కూడా తనకు సంతానం లేనప్పుడు ఇక్కడంట తనకు బహు దుఃఖముతో ఉన్నది. ఎలాగున్నది అంట, తన బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. యెహోవా సన్నిధి ప్రార్థన చేస్తుంది. ఎవరి సన్నిధికి వెళ్ళింది? ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ రోజు ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మందిరంకి వచ్చావు, దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ఈ ఉపవాస దినములో నువ్వు ఉపవాసం ఉండి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా నువ్వు ప్రార్థించిన బెడల్లా అన్నలాక నువ్వు ఏది కూడా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన కూడా వింటున్నాడు. దేవుని సన్నిధికి అన్న ఇక్కడ వెళ్ళిందంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె అక్కడ ఇక్కడ వారి వేరు చెప్పినట్టు అక్కడిక్కడ వెళ్ళలేకుండా దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చిన వేళల ఈ సన్నిధిలో దేవుని మందిరంలో నువ్వేదైనా నువ్వు ప్రార్థించిన వేళల అంటున్నాడు. హల్లెలూయా. బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన వెడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుంది. ఏమని మొక్కుబడి చేసుకుంది అంటే ఆమె చూడండి, దేవుని సన్నిధిలో తన బహు దుఃఖముతో ప్రార్థిస్తుంది, వేదనతో ప్రార్థిస్తుంది. అని నన్ను మరువకు అని ప్రార్థిస్తూ తన దేవునికి చెప్తుంది ఏంటంటే, నాకు ఒకవేళ మగ సంతానం ఇచ్చిన వెడల ఆ కుమారుణ్ణి నేను నీ సేవకే అప్పచెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఆమె ప్రార్థన చేస్తున్న సమయంలో మనకు చాలా సందర్భంలో మనం ప్రార్థన చేస్తుంటాం. మనము కూడా వేదనతోటి దుఃఖముతోటి ఏడుస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనము దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు చాలా వరకు వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం ముందుకు చూస్తే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెడుతూ ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకున్నది. ఆమె పెదవులు మాత్రం పెదవులు కదిలిస్తున్నాయి. ఆమె స్వరము వినబడతలేదు. కనుక అప్పుడు ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఏలి ఏమనుకుంటున్నాడంట, ఆమె మత్తురాలై ఉన్నది అని అనుకుంటూ, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నువ్వెంతవరకు
మత్తురాలై ఉంటావని అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే చూడండి, బాధతో ప్రార్థిస్తున్న సమయంలో ఎవరికైతే బాధ ఉంటుంది, వారి దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో చూస్తున్న వారికి వేరే వారికి ఏమనిపిస్తుంది అంటే, చాలా సందర్భంలో ఈమె దేవునికి ప్రార్థిస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళింది, ఆమె దుఃఖాన్ని దేవునికి చెప్తున్నదని అనుకోకుండా వేరే ఒక ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ వేరే ఒక ఆలోచన, వేరే తలంపులు వస్తూ నువ్వు ఇంకా ఎంతసేపు ఎంత కాలము నువ్వు ఒక మత్తుతో ఉంటావు, నువ్వు ఒక మద్యము సేవించిన స్త్రీగా నువ్వు ఉంటావని అంటున్నప్పుడు ఏలి అంటున్నాడు ఇక్కడ ఏంటిదంటే, నువ్వెంత కాలము నువ్వు మద్యము సేవించిన యొక్క మత్తులో ఉంటున్నావు అంటున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధికి వస్తూ, మనం ఏడుస్తూ, మనం ప్రార్థన చేస్తూ, మన దుఃఖాన్ని దేవునికి చెప్తున్నప్పుడు అప్పుడు వేరే వారికి ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నారు, వీరు ఇంతగానం ఏం చేస్తున్నారు అన్నట్టు ఎవరికి లేనిపోని లేదా మన గురించి తలంపులు రాగలుగుతాయి, లేనిపోని ఒక ఆలోచనలు వస్తాయి. కానీ మన హృదయంలో ఏంటిది, మన హృదయంలో ఒక బాధ ఉందని, మనము దుఃఖంతో ఉన్నామని, మనం వేదనతో ఉన్నామని, మనకు మన యొక్క బాధలను తీర్చబాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధికి వెళ్ళి మనము దుఃఖంలో ఎప్పుడైతే మనం ఏది కూడా ప్రార్థన చేసిన వేళ మన ప్రార్థన దేవుడు విని మనకు దేవుడు మన దుఃఖాన్ని ఆనందకరంగా మార్చేవాడు, ఆయనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఒక విశ్వాసముతోటి మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం. కానీ వేరే వారికి వేరొక ఆలోచన. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఆమె ఏమంటుందంటే, చదువుదాం మనం ఒకసారి ముందుకు. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. అది కాదు, నేను మరో దుఃఖముతో ఉన్నాను. హల్లెలూయా. అందుబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుడు, ఎవ్వరు కూడా నీకు ఏది ఏమన్నా, నీ గురించి ఎవరు ఏ ఆలోచన కలిగి ఉన్నా, నీకు ఎవరు ఏ నిందలు వేసినా నువ్వు దేవుని సన్నిధిని నువ్వు వదిలిపెట్టకూడదు. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుడు ఎప్పుడు నువ్వు వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో నువ్వెప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, చూడండి దేవుడు అన్న ప్రార్థన విన్నాడంటే దేవుడు విని మనము చూస్తుంటాం ఆయన గురించి. మొదట సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27 వచనం. ఫస్ట్ మన మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి చేసుకుంది. హల్లెలూయా. నాకు సంతానం ఇస్తే, మగబిడ్డనిస్తే నేను నీ సేవకు అప్పగిస్తానని మొక్కుబడి. చూడండి, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. తన ప్రార్థన విని ఒక అన్న ప్రార్థన విని దేవుడు తనకు సంతానం ఇచ్చినప్పుడు దేవుడు అంట తన ప్రార్థన చేసిన ప్రకారంగా తనకు సంతానం ఇస్తే ఆయనకు అర్థం కాలేదు, ఈమె ఏదో ఒక మత్తులో ఉన్నది. ఏలి అనుకుంటున్నాడు, ఈమె ఏదో ఒక మత్తులో ఉన్నది, ఏదో ఒక మత్తులో నడుస్తుంది అని అనుకున్నాడు. కానీ అక్కడ ఆమె బాధని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎవ్వరు ఏమన్నా కూడా ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని మీద విశ్వాసము పెడుతూ, దేవునికి నమ్మి ఆమె ఏమైతే ప్రార్థించింది, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము చూస్తే, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే యెహోవాని ప్రార్థన చేసిన స్త్రీని నేనే. చూడండి, ఆమె చెప్పుకుంటుంది, ఆమె సాక్ష్యం ఏమంటుందంటే, దేవుని మందిరంలోకి వచ్చి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీ నేనే. నేను దేవునికి అడిగాను, నేను దేవుని విశ్వాసముతోటి నేను ప్రార్థించాను, నాకు సంతానం ఇయ్యని నేను ప్రార్థన చేశాను. దేవునికి ఒక విశ్వాసముతో నేను చేసినప్పుడు ప్రార్థన, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఈ బిడ్డని దయచేయుమని నేను దేవునికి
ప్రార్థన చేశాను. దేవునికి ఏం అడిగాను? నాకు సంతానం ఇయ్యని నేను ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంట? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. నేను చేసిన ప్రార్థన దేవుడంట విన్నాడు. దేవుడు విని నాకు దేవుడు మగ సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ కుమారుని కొరకే మళ్ళీ తిరిగి లేదు. ఆమె సాక్ష్యం చెప్తూ ఆమెకి ఏలికి చెప్తుంది, అక్కడ ఉన్న వారికి అందరికి అంటుంది, ఏమంటుంది అంటే, నేను ఈ కుమారుని కొరకే నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు నా ప్రార్థన విని నా గర్భాన్ని ఆశీర్వదించి దేవుడు నేను చేసిన ప్రకారంగా నాకు మగ సంతానం ఇచ్చాడు. ఇగో ఈ కుమారుని కొరకే నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇయ్యగలిగాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, దేవునికి మళ్ళీ ప్రార్థించింది. ఆమె ప్రార్థించి ఒక్కోలేదు. మనము చాలా సార్లు దేవుని మందిరానికి వస్తాం, దేవుని సన్నిధులను ప్రార్థిస్తాం, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిది, కానీ నువ్వు ప్రార్థనకు జవాబుగా నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తున్నావా? ఒకవేళ దేవుడు నేను ఈ ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇచ్చిండు అని అన్నాలాక నువ్వు వచ్చి ఒకవేళ దేవుని మందిరంలో నిలబడి సాక్ష్యము చెప్పిన వెడల నీ సాక్ష్యము దేవునికి ఎంతో మహిమపరచబడబోతుంది. హల్లెలూయా. మనం మళ్ళీ ప్రార్థన చేసేవారమే కాము, ప్రార్థన చేసినది అది పొందుకునే వారమే మనం దేవుని బిడ్డలం మనము. హల్లెలూయా. అందుబట్టి దేవునికి మనము దేవుని సన్నిధులు ఏదైనా కూడా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు. నువ్వేది కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అన్న తన యొక్క దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించింది తన బాధని. ఈ రోజు నువ్వు ఈ ఉపవాస దినంలో, ఈ 40 రోజులు ఉపవాస దినంలో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వేదైనా కూడా నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వినబాడు నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా తండ్రి మీ ప్రార్థనలు వినాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. నా తండ్రిని మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్నది నా తండ్రి యొక్క ఉద్దేశము. నా తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు ఒకవేళ దేవుని మందిరంలోనికి వచ్చి మీరు ప్రార్థిస్తే, విశ్వాసముతోటి మీరు ఏది కూడా ప్రార్థన చేస్తే అది మీరు పొందుకున్నారని మీరు నమ్మండి అంటున్నాడు దేవుడు. మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్టు అయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయనే మన మనవిని ఆలకించును అనున్నదియే. దేవుడు చూడండి, మనం ఏదైతే ప్రార్థన చేస్తే అది దేవుడు వింటున్నాడు. అతనే హల్లెలూయా, వింటున్నాడు. మన మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల, అవి దొరుకునని నమ్మిన వెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మీరు అవన్నీ ఏమవుతున్నారంట? పొందుకుంటున్నారంటున్నాడు. హల్లెలూయా. మీరు ఏది కూడా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అన్న ప్రార్థించి ఆమెకు సంతానం లేదు, ఆమె పొందుకున్నది. ఈరోజు నువ్వేది ప్రార్థిస్తే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 40 రోజులలో దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. బట్టి లేదా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అవన్నీ పొందుకుంటున్నావు. నువ్వు విశ్వాసముతో దేవుని మందిరంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. మనమందరము కళ్ళు మూసుకున్నట్టు అయితే మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం. ఈ వర్తమానం విని విశ్వాసముతో నీ మందిరంలో మోకరించి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయమని, గొప్ప అద్భుతములు చేయమని అయా, వాళ్ళు విశ్వాసముతో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అయా పాల్గొన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో ప్రభువా వారిని ఆశీర్వదించు. విశ్వాసముతో నీ మందిరానికి వస్తూ ప్రభువా అయా, విశ్వాసముతో నీకు ప్రార్థిస్తూ ప్రభు ఎవరి జీవితంలో, అన్న జీవితంలో ప్రభువా సంతానము లేదని బాధపడి అయ్యా ఆమె ఎక్కడ వెళ్ళకుండా నీ సన్నిధికి వచ్చి తన దుఃఖాన్ని నైనా నీ ముందు పెట్టి ప్రార్థించి నా వెడల ప్రభువా ఆమె చేసిన ప్రార్థన నువ్వు జవాబుగా నైనా
తనకు సంతానం ఇచ్చి, అవును ప్రభువా, ఆమె సాక్ష్యము చెప్పు, నేను ఈ కుమారుని కొరికే నేను ప్రార్థించినాను. నిజముగా ప్రభు, నీ దగ్గరకు వచ్చి ఎవ్వరు ఏది ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు వినే దేవుడవు. ఏ రోజు ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరూ నైనా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ యేసయ్య, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థనలు యేసు క్రీస్తు నామంలో నువ్వు వింటున్నావు ప్రభు. విని గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు. అన్న జీవితంలో చేసిన కార్యాలు యేసు క్రీస్తు నామంలో నీ బిడ్డల జీవితంలో జరుగుతూ ప్రభు. ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు నామంలో వారికి ఆరోగ్యము దయచే. సంతానము లేని వారి కొరకు ప్రభు నేను ప్రార్థిస్తున్నాను, వారికి యేసుక్రీస్తు నామంలో సంతానము దయచే ప్రభు. అయా జాబు కొరకు ప్రభునైనా వారు ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే వారికి జాబు, యేసు నామంలో వారికి నైనా ద్వారము తెరవబడును గాక. అయ్యా సొంత ఇల్లు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో సొంత ఇల్లుని ఇప్పుడే వారికి ప్రభు నువ్వు అనుగ్రహించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభు. మ్యారేజ్ కాక ప్రభు బాధపడుతున్న వారి యొక్క ఆయన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో మ్యారేజ్ అని ఒక ద్వారము తెరవబడుతూ మ్యారేజ్కు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుని యేసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక. ఇప్పుడని బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు వారికున్న ప్రభు బాధని నీ ముందు ప్రభు అయ్యా ప్రార్థిస్తున్నప్పుడు ఈ మందిరంకి వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరు, ఈ వర్తమానం విని ప్రార్థించిన విశ్వాసముతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకో. అన్నాని జ్ఞాపకం చేసుకున్న యేసయ్యా ఈ రోజు నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకో. యేసు నామంలో నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా. కానీ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే కలుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.